రామ్ గోపాల్ వర్మ అంటే చాలా మందికి ఇష్టం. కొంతమందికి ఆయన తీసిన సినిమాలు, ఇంకొంతమందికి ఆయన మాట్లాడే మాటలు. ప్రతి విషయాన్ని ఏదో ఒక లాజిక్తో జస్టిఫై చేస్తుంటారు ఆర్జీవి. ఆ లాజిక్కులు కూడా చాలా వరకు కన్విన్సింగ్ గా ఉంటాయి. అందుకే రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడం మానేసినప్పటికీ ఆయన నిత్యం యూట్యూబ్, టీవీలో చెప్పే మాటలకి కొందరు ఆకర్షితులు అవుతుంటారు. అయితే అతనిలో మేధావి ఒక్కసారిగా పడిపోయాడు. నిత్యము ఒక వైసీపీ కార్యకర్తల ఏదో ప్యాకేజీ పుచ్చుకుని పనిచేయాలనే ఉద్దేశంతో తన ట్విట్టర్ హ్యాండిల్ నడిపారు. చివరికి మార్ఫింగ్ ఫోటోలని పోస్ట్ చేసుకునే దౌర్భాగ్యమైన స్థితికి దిగజారారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏపీలో పాలక పక్షం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సోషల్ మీడియా సైకోలని ఏరిపారేయాలనే కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అడ్డగోలు ట్వీట్లు, మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసి వ్యక్తిత్వ హననానికి దిగిన సోషల్ మీడియా సైకోల భరతం పట్టే పనిలో ఉన్నారు ఏపీ పోలీసులు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు జూబ్లీహిల్స్లోని ఆర్జీవి ఇంటికి వచ్చి అందజేశారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అందజేశారు. నోటీసులు రావడం, కోర్టులకు హాజరవడం, వివాదాలు ఎదుర్కోవడం ఇవేవీ కూడా రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒకలా పాయింట్, లాజిక్ ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన నోటీసులు ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఈ సంగతి రామ్ గోపాల్ వర్మ కూడా తెలుసు. ఈ విషయంలో ఆయన చాలా ముందు జాగ్రత్త చర్యతోనే ఉన్నాడు. కూటమి ప్రభుత్వం ఏనాడైతే అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచే గతం మర్చిపోయినట్లు మారిపోయారు రామ్ గోపాల్ వర్మ. ఏపీ పాలిటిక్స్కు సంబంధించి ఒక్క నెగిటివ్ ట్వీట్ కూడా ఆయన అకౌంట్లో ఇప్పుడు కనిపించదు. ఇప్పుడు సినిమాలు, తన వ్యవహారాలు, అమెరికా ఎలక్షన్లు, వీటి చుట్టే ఆయన ట్వీట్లు నడుస్తున్నాయి. వెతికి పట్టుకుందామన్నా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఒక్క నెగిటివ్ కూడా కనిపించదు. ఇది రామ్ గోపాల్ వర్మ అతి తెలివి, బతికినేర్చిన తనానికి నిదర్శనం. సోషల్ మీడియాకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టాలు వచ్చాయి. మార్ఫింగ్లు, వ్యక్తిత్వహనం, మానసిక హింసకు గురిచేసేవారికి చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తనకు వచ్చిన నోటీసులోని సీరియస్నెస్ రామ్ గోపాల్ వర్మకు తెలుసు. అందుకే కొన్నాళ్లుగా ఆయన అకౌంట్ మూగబోయింది. ఆయన పెదవి విప్పడం లేదు. ప్రతిదానికి ఏదో లాజిక్ చెప్పి తప్పించుకునే వర్మ నీచమైన మార్ఫింగులని ఎలా సమర్థించుకుంటారో మరి.